నమస్కారం. N3 న్యూస్కి స్వాగతం. నేను స్వాతి. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి నారాయణ మహిళలకు మెమోంటోలు అందజేత. ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు, మహిళలు చేస్తున్న సేవలను గుర్తు చేసిన నేతలు. బీజేపీ ఒకే సిద్ధాంతంతో నడిచే పార్టీ, జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి వెల్లడి. కుక్కల దాడిలో 60 గొర్రెలు మృతి, లక్షల్లో నష్టపోయామన్న పెంపకందారుడు. నెల్లూరు కస్తూర్బా కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. వేడుకల్లో మంత్రి నారాయణ పాల్గొన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన మహిళలని సత్కరించి మెమెంటోలు అందజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు కస్తూర్బా కళాక్షేత్రంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం 1370 కోట్ల రుణాలు చెక్కులను పంపిణీ చేశారు. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన మహిళలని సత్కరించి మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో ప్రతి ఏటా ఒక థీమ్ తీసుకుని మహిళా దినోత్సవ వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తోందని అన్నారు. మహిళలు బలంగా ఉంటే సమాజం, కుటుంబం బలంగా ఉంటుందని ఆయన అన్నారు. మహిళలకు ప్రాధాన్యమిచ్చే సమాజమే నిజమైన అభివృద్ధికి ముందుంటుందని ఎమ్మెల్యే అన్నారు. ఈరోజు ఒక్కరిని పెట్టి వారి ఆధ్వర్యంలో చేస్తున్నాం. నేను ఒకటే చెప్పేది, మహిళలు డెవలప్ అయితేనే ఈ యొక్క దేశం డెవలప్ అనే ఉద్దేశంతో ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కానీ వారు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అదేవిధంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంస్కరణలు, అంటే ఈరోజు తీసుకుంటే ఆస్తిలో సమభావం కానీ, అంటే లోకల్ బాడీస్లో 50% కానీ, ఇవన్నీ కూడా అటు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు 50% మహిళలు ఈరోజు సఫలపాలన, అంటే అటు పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, ఇవన్నీ లోకల్ బాడీస్లో వాళ్ళకు వచ్చే ఆదాయాన్ని వాళ్ళే అక్కడ ఏం చేయాలి, ఏం డెవలప్ చేయాలి, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, లేదా కమ్యూనిటీ హాల్స్ కానీ, బరియల్ రోడ్స్ కానీ, ఏం డెవలప్ చేయాలనే నిర్ణయాలు తీసుకునేది లోకల్ బాడీస్. కూడా ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. 2029 ఎలక్షన్లో ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్లో 30% అంతా రిజర్వేషన్ మహిళలకు ఇచ్చారు. ఇవన్నీ కూడా మహిళలు డెవలప్ అయితేనే, ఆర్థికంగా డెవలప్ అయితేనే దేశమైనా రాష్ట్రమైనా డెవలప్ అనే ఉద్దేశంతో ఈరోజు అటు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కానీ, కేంద్రంలో గవర్నర్ ప్రధానమంత్రి గారు చేస్తున్నారు. దీనికి అన్ని విధాలుగా నేను నెల్లూరు జిల్లాలో నెల్లూరు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా అన్ని విధాలా సపోర్ట్ చేస్తానని తెలియజేస్తూ, నేను కూడా నెల్లూరులో మహిళలు మీకు తెలుసు స్మార్ట్ స్ట్రీట్ పెట్టాము. 140 మందికి యాక్చువల్గా మహిళలకే ఇచ్చాము. దాంట్లో మా కుటుంబ సభ్యుల నుంచి ప్రతి షాప్కి ₹1,00,000 ఇవ్వడం జరిగింది. మహిళలను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక ఎమ్మెల్యే కూడా చేస్తాను. ఖచ్చితంగా అన్ని విధాలా మా నుంచి సహాయ సహకారాలు ఉంటుంది. అందులో అందరూ మీ యొక్కన్న హక్కులను మీరు సద్వినియోగం చేసుకుని అందరూ ముందుకు పోవాల్సిందిగా తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించి సక్సెస్ చేసిన అధికారులను అభినందిస్తూ, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పథకాలన్నీ కూడా మహిళలకు అత్యున్నత స్థానంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందించగలిగారు. అలాగే స్కూల్లో పిల్లలకి, ఆడపిల్లలకి చాలామందికి మన లోకేష్ బాబు గారు వాళ్ళకి సైకిళ్ళు కూడా కుప్పం నియోజకవర్గం నుంచి మొదలుపెట్టి అక్కడ 5,500 మందికి ఇస్తే, ఇక్కడ నారాయణ సార్ కూడా రేపో మాపో ఉచిత సైకిల్ ఇవ్వబోతున్నారు. మేము కూడా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇచ్చాం ఈ ఆడపిల్లలకి. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం మహిళల పట్ల చూపిస్తున్న నిబద్ధత అని మనం తెలుసుకోవాలి.
అలాగే ఇంకొకటి కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఉన్నతమైన సందేశం పంపించారు. ఆడబిడ్డ మీద చెయ్యి వేసిన రోజు అదే ఆఖరి రోజు అవుతుంది ఎవరికైనా కూడా అని చెప్పి ఒక సందేశాన్ని పంపించారు. రాష్ట్రంలో మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ప్రోత్సాహంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఏదైతే ఈ యొక్క ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలను ప్రభుత్వం అండగా ఉంటుంది. అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా ప్రోత్సహిస్తుంది. ఇంకా కూడా ఏదైనా సరే మహిళలు వారి సమస్యలు చెప్పాలన్నా ఇలాంటి వేదికలు చాలా చక్కటి పరిష్కార వేదికలు. మళ్ళీ చెప్తున్నా, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మీరు నిండు మనసుతో మీరు దీవించి ఓటు వేసి గెలిపించినటువంటి తెలుగుదేశం పార్టీ కోటా ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వం ఎప్పుడు కూడా మీకు జవాబుదారీగా ఉంటుందని చెప్పని స్థానిక శాసనసభ్యుడిగా మీ కోటా మంత్రి శ్రీరెడ్డిగా మళ్ళీ వేరే నియోజకవర్గంలో మీరు చేపట్టే ప్రతి కార్యక్రమానికి ప్రోత్సాహం ఉంటుందని చెప్పని తెలియజేస్తూ మీ అందరి వద్ద సాధారణంగా సౌకర్యంగా సెలవు తీసుకుంటాం. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనందరికీ కూడా తెలుసు, ప్రతి మహిళా దినోత్సవం ప్రోగ్రాంలో అందరూ ఒకటే స్లోగన్ చెప్తుంటారు, స్త్రీ లేదే జనం లేదు, స్త్రీ లేదే గమనం లేదు, అలాగే స్త్రీ లేదే సృష్టి లేదు. కానీ ఒక్క స్త్రీ వల్లే ఈ సృష్టి, జననం, గమనం అన్ని జరుగుతున్నాయా అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈ సృష్టిలో స్త్రీ పురుషులు ఇద్దరు ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది. కానీ ఈరోజు కొంత మన వేరే రకంగా ఆలోచించాలి. ఇప్పటి వరకు అంటే మహిళ మనిషిగా పురుషుని వెనకాల ఉండాలి, మహిళ పురుషుని సపోర్ట్ చేయాలి అనేది ఆలోచన చేస్తున్నాం, ఆవిడని అప్రిషియేట్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఒక రోజు వచ్చింది, ఇప్పుడు మనం దాని గురించి ఆలోచించకూడదు, ఇంకా ప్రోయాక్టివ్గా ప్రో విమెన్ ఆలోచించాలి. మహిళలే ఎందుకు వెనకాల ఉండాలి, పురుషు ఎందుకు వెనకాల ఉండకూడదు? ఇప్పుడు మీ ఇంటిలో మహిళలు ఉంటే పురుషు వీళ్ళని వెనకాల నుండి వాళ్ళకి ప్రోత్సహించాలి, వాళ్ళు ముందు రావాలి. ఇప్పుడు మీరు ఈ జిల్లా సంబంధంగా చూస్తే చాలామంది ఆఫీసర్స్ విమెన్ ఉన్నారు, చాలా బాగా చేస్తున్నారు. ఎస్పీ గారిని చూసుకోవచ్చు, అడిషనల్ ఎస్పీ గారిని చూసుకోవచ్చు, ఏఎస్పీ గారు కానీ, పీడీడీఆర్డీఏ, పీడీడోఆమ్మ, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, పీడీ, ఏపీఎంఐపీ, డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ 70% మహిళలు ఉన్నారు, చాలా బాగా చేస్తున్నారు. దేవాలయాల ద్వారానే మన సంస్కృతి భావితరాలకు చేరవేయచ్చునని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం కట్టుబడిపాలెంలో ఈశ్వరమ్మ అమ్మవారి దేవస్థానం భూమి పూజ మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అమ్మవారి దేవస్థానం నిర్మాణం కోసం టీటీడీ 15 లక్షలు ఆర్థిక సహాయం చేసిందని అన్నారు. కుటుంబాన్ని చక్కదిద్దడంలో మహిళల పాత్ర కీలకమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలోని 1వ వార్డు కట్టుబడిపాలెంలో ఈశ్వరమ్మ అమ్మవారి దేవస్థానంలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ మహిళలకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళా అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని అన్నారు. ఆడబిడ్డపై చెయ్యి వేస్తే అదే అతనికి ఆఖరి రోజు అని సీఎం చంద్రబాబు చెప్పిన మాటను గుర్తు చేశారు. కట్టుబడిపాలెంలో దేవాలయ నిర్మాణానికి 15 లక్షల రూపాయలు మంజూరయ్యాయని ఆమె తెలిపారు. శ్రీకాంతాయ కళ్యాణ నిధయేద్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీవేంకటాద్రిశృంగాంగేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శతజీవ శరదం శతం. అందరికీ నమస్కారం. ఈరోజు కట్టుబడిపాలెంలో మనం లోకపావని కరుణామయి ఈశ్వరమ్మ దేవాలయానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. స్థానిక గ్రామస్తులందరూ అందులో పాల్గొనడం జరిగింది. తెలుగుదేశం నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
ధర్మ ప్రజా పరిషత్లో భాగంగా ప్రతి దగ్గర దేవాలయాలు కట్టాలి అని, మన సాంప్రదాయాలని రాబోయే తరాలు మర్చిపోకూడదు అని చెప్పి ఏదైతే సంకల్పంతో మా టీటీడీ బోర్డులో కూడా సుమారు 5,000 దేవాలయాల దాకా కట్టాలని చెప్పి తీర్మానం కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు టీటీడీ ఫండ్స్తో ఈ దేవాలయానికి 15 లక్షలు మంజూరు చేయడం జరిగింది. ఈ గ్రామస్తులు అందరూ కలిసి కోరిన మీదట ఈ లెటర్ నేనే సబ్మిట్ చేసి ఇది తీసుకురావడం జరిగింది. అందుకు అది శాంక్షన్ అయినందుకు నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రభుత్వానికి, అలాగే టీటీడీ బోర్డు తరఫున వెంకటేశ్వర స్వామికి నా నమస్కారాలు. ఈ గుడి తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఆ అమ్మవారి ఆశీస్సులు కట్టుబడిపాలెం గ్రామ ప్రజలే కాకుండా మొత్తం కోవూరు నియోజకవర్గ ప్రజల మీద అందరి మీద ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాతృమూర్తి అన్వర్జాన్ చెన్నైలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె పార్థివ దేహాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ, వైసీపీ, ఇతర పార్టీల నాయకులు నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు వారి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం అజీజ్ను పరామర్శించారు. ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాతృమూర్తి అన్వర్జాన్ పార్థివ దేహానికి మంత్రి నారాయణ నివాళులు అర్పించారు. హరినాథపురంలోని అజీజ్ నివాసానికి చేరుకున్న మంత్రి అన్వర్జాన్కు నివాళులు అర్పించి అజీజ్ను పరామర్శించారు. ఆయన సోదరులు జలీల్, కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరామర్శించిన వారిలో మంత్రితో పాటు వేమిరెడ్డి పట్టాభి, నెల్లూరు నగర మేయర్ దేవరకొండ సుజాత, తాళ్లపాక అనురాధ, మామిడాల మధు ఉన్నారు. అంతే పైన ఎల్లో కదా. బాయ్ చేది సంతోష్. साढ़े 12 देखने वाले आते बाहर जाते हैं हमारा వెనకరా అన్నా కట్టారన్న ముందుకు आ जाओ एक बार आ जाओ है तो ఒకే సిద్ధాంతంతో నడిచే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశీధర్ రెడ్డి అన్నారు. ముత్తుకూరులో జరుగుతున్న పార్టీ శిక్షణా తరగతులను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కొత్త పాత నేతల ఆలోచనలు, అనుభవాలు తెలిపే ఉద్దేశంతో శిక్షణా తరగతులు జరుగుతాయని చెప్పారు. నాయకులు, వ్యక్తులు మారినా నాటి నుండి నేటి వరకు ఒకే సిద్ధాంతంతో నడిచే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో జరుగుతున్న పార్టీ శిక్షణా తరగతులను వంశీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. దీప ప్రజ్వలన చేసి, భరత చిత్రపటానికి పూలమాల వేసి, సామూహిక వందేమాతర గేయ గానంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ఆవిర్భావం, పార్టీ సిద్ధాంతం, కొత్త పాత నేతల ఆలోచనలు,
అనుభవాలు తెలిపే ఉద్దేశంతో శిక్షణా తరగతులు జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి కాకుటూరి రవీంద్రారెడ్డి, మండల అధ్యక్షులు వేళ్లపాలెం సంపత్రెడ్డి, సోషల్ మీడియా ఇన్ఛార్జి సాయికుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యూపూరు శివ తదితరులు పాల్గొన్నారు. పత్రికా విలేకరులకి నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రశిక్షణ కార్యక్రమం ముత్కూరు మండలంలో నిన్న సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు కూడా అనేక కాలాంశాల మీద వక్తలు మాట్లాడడం జరుగుతుంది. ఏదైతే పార్టీ చరిత్ర, పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ ఏ విధంగా అంచెలంచెలుగా ఎదిగింది అనే విషయాన్ని కొత్త పాత కార్యకర్తలందరూ కూడా అదే ఒక్కసారి మననం చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ ఏదైతే గతంలో జనతా పార్టీగా జనసంఘ పార్టీగా ఆవిర్భవించినప్పుడు ఏదైతే మూల సిద్ధాంతంతో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారో అదే సిద్ధాంతంతో ఈ రోజుని కూడా భారతీయ జనతా పార్టీ ఆ సిద్ధాంతం మీదనే ముందుకు పోతుంది. ఏదైతే ఆ రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా ఏదైతే అంత్యోదయ పేద ప్రజలందరూ కూడా అట్టడుగు ప్రజలందరూ కూడా ప్రభుత్వ ఫలాలన్నీ కూడా అందాలనే ఉద్దేశంతో ఏదైతే ఆ రోజు ఆలోచన చేయడం జరిగిందో, ఏదైతే ఆ రోజు జమ్మూ కాశ్మీర్ని భారత్లో కలపాలనే ఆలోచనతో 360 ఆర్టికల్ని ఏదైతే పెట్టారో దాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఏదైతే వ్యక్తులు మారినప్పటికీ కూడా సిద్ధాంతం ఒకటే సిద్ధాంతంతో పోతుందంటే అది ఈరోజు భారతీయ జనతా పార్టీ అని చెప్పి మనందరం కూడా తెలుసుకోవాలి. ఆ విధంగా ఈరోజు జిల్లాలో అన్ని మండలాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రశిక్షణ నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రశిక్షణ అనేది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వాన్ని నిర్వహించుకోవడం, ఆ తర్వాత బూత్ కమిటీలు నిర్వహణ చేసుకోవడం, మండల కమిటీలు నిర్వహణ చేసుకోవడం, అదేవిధంగా జిల్లా కమిటీలు నిర్వహణ, రాష్ట్ర కమిటీల నిర్వహణ, జాతీయ కమిటీని నిర్వహణ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మండల స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, జాతీయ స్థాయి వరకు కూడా ఈ ప్రశిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 7వ తేదీ నుంచి ప్రారంభించి వచ్చే నెల 14వ తేదీ వరకు కూడా జిల్లాలోని అన్ని మండలాల్లో కూడా ఈ ప్రశిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహిళల పట్ల అందరూ గౌరవంగా మెలగాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పిలుపునిచ్చారు. వెంకటగిరి పట్టణంలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మహిళల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు. మహిళల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు అత్యంత కీలకమైన హోం మినిస్టర్ పదవిని మహిళలకే ఇచ్చారని, మహిళల భద్రత కోసం స్త్రీశక్తి యాప్ను కూడా రూపొందించినట్లు చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని కోరారు. మహిళల పట్ల అందరూ గౌరవంగా మెలగాలని సూచించారు. అనంతరం ఎంపీపీ తనూజారెడ్డి మాట్లాడుతూ మహిళలు ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో చొరవ చూపాలన్నారు. రాజకీయాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించిన ఘనత ఎన్టీ రామారావుదేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి ప్రసాదరావు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు, డీసీఎంఎస్ చైర్మన్ జి రాగేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ పునుకోటి విశ్వనాథం, ఎంపీడీఓ గుణశేఖర్ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా నియోజక ఆడపడుచులందరికీ నమస్కారం. ముందుగా మన వెంకటగిరి నియోజకవర్గంలో తల్లులకు, అక్కజనులకు, కుమార్తెలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఒక కుటుంబానికి పునాది మహిళ అయితే సమాజానికి వెన్నెముక మహిళా శక్తి. మన వెంకటగిరి ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపించుతున్న మన నేతన్నల విజయాల్లో సగం వాటా మహిళలదే. ఎందుకంటే వాళ్ళే మగ్గం మీద పోగులు తీయడం కానీ, అదేవిధంగా మంచి అద్భుతమైన డిజైన్ రూపొందించే వరకు వీరు పడుతున్న శ్రమ వెలకట్లేదని చెప్పి కూడా తెలియజేస్తారన్న. గతంలో రిజర్వేషన్ 18% ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు దాన్ని 33%కి పెంచారు. ఎందుకంటే అన్ని రంగాల్లో ఉండాలనే కాన్సెప్ట్ మన ముఖ్యమంత్రి చెప్తా ఉంటారు.
ఎందుకంటే అన్నింటిలో ఉంటారు. గతంలో అంటే చదువు కల్పిస్తూ దరఖాస్తు చేసిన 45 గంటల్లో సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం అదేవిధంగా డ్వాక్రా మహిళలకు డిజిటల్ శక్తి మన నియోజకవర్గంలోని 8 మీటర్లకు 15,000 రూపాయలు మరి ఖరీదు చేసే విలువైన సెల్ ఫోన్లు కూడా అందించాం. అదేవిధంగా ఈరోజు నగరమ్మ తల్లులకి ప్రయాణం, ఉచిత ప్రయాణం, బస్సులో ఛార్జీలు లేకుండా, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఇప్పటికీ అమలవుతున్నటువంటి ఉచిత ప్రయాణం మరియు ఏడాదికి 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్ పథకాలు మన మహిళల ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నామని ఆశిస్తున్నాం. అదేవిధంగా వెంకటగిరి అభివృద్ధి మహిళా భాగస్వామ్యం మన నియోజకవర్గంలో మహిళల కోసం ప్రత్యేకంగా కొన్ని ప్రాధాన్యతలు నేను ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లాను. నేత కార్మికులకు అండ వెంకటగిరి చీరల మార్కెటింగ్ కోసం ఈ-కామర్స్ పోర్టల్ ద్వారా మన మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నాం. అది కూడా మన ముఖ్యమంత్రికి లెటర్ ఇచ్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా విద్యా ఉపాధి ప్రతి ఒక్కరికి కూడా ఒక కళ ఉంటుంది. ఆ కళ ఏంటి అనేది మనం నెరవేర్చుకునే రోజే మహిళా దినోత్సవం సక్సెస్ అవుతుంది. కల్పన చాలా చిన్నప్పుడు వెళ్తున్నప్పుడు అంటే నేను ఆకాశంలో ఎగరాలి అన్నప్పుడు అందరూ చూసి నవ్వారంట, నువ్వేంది ఎగిరేది అనేది. మనకు తెలుసు ఆమె భూమి మీద కాకుండా ఆకాశంలోనే చరిత్ర సృష్టించారు. అలాగే సావిత్రిబాయి పూలే అందరికీ పాఠాలు చెప్పడానికి వెళ్ళినప్పుడు అందరూ ఆమె మీద రాళ్ళు రువ్వాలంట. కానీ ఆమె ధైర్యంతో ఈరోజు ఎడ్యుకేషన్ ఇచ్చినారు కాబట్టి అందరూ చదువుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం చేయాల్సింది నెరవేర్చాలి. అందుకే మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుసుకుంటూ కుక్కల దాడిలో 60 గొర్రెలు మృతి చెందిన సంఘటన కడప జిల్లా ఖాజీపేట మండలంలోని తవ్వారపల్లిలో చోటు చేసుకుంది. రాత్రిపూట గొర్రెలను మందవేసి ఉన్న సమయంలో కుక్కలు వాటిపై దాడి చేశాయి. లక్షల్లో నష్టపోయినట్లు పెంపకదారులు ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా ఖాజీపేట మండలంలోని తవ్వారిపల్లె గ్రామానికి చెందిన చిట్టిబోయిన సుబ్బారాయుడు, చాలగాండ్ల సుబ్బారాయుడు, శంకర, రత్నాకర్లు గొర్రెల పెంపకం చేపట్టి వాటితో వ్యాపారం చేసి జీవితం వెళ్లదీస్తున్నారు. శనివారం రాత్రి గొర్రెలను మందచేసి ఉన్న సమయంలో కుక్కలు వాటిపై దాడి చేసి 60 గొర్రెలను పొట్టను పెట్టుకున్నాయి. మృతి చెందిన గొర్రెల విలువ లక్షల్లో ఉందని బాధితులు వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పిలుపునిచ్చారు. సూలూరుపేటలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. మహిళలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. తిరుపతి జిల్లా సూలూరుపేటలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సూలూరుపేటలోని టీవీఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. ప్రత్యేకంగా మహిళలు నిర్వహించిన స్టాల్స్ ఆకర్షణీయంగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ప్రతిభ, వారు సాధించిన విజయాలు, ఎదుర్కొనే సవాళ్ల గురించి ఆమె మహిళలకు వివరించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం మహిళలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దేవేందర్ రెడ్డి, నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య, ఎంఆర్ఓ గోపీనాథ్ రెడ్డి, మెప్మా మరియు డ్వాక్రా మహిళలు, మహిళా సంఘాల సభ్యులు, గృహిణులు, విద్యార్థినులు పాల్గొన్నారు. చివరగా కేక్ కట్ చేసి మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. Please make arrangements. మీరు చదవండి. ముఖ్యమైనటువంటి గౌరవ శాసనసభ్యులు మహిళలతో సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎస్పీ గారు, తహసీల్దార్ సూర్యాపేట, మున్సిపల్ కమిషనర్ మిగతా తడమండలం భీమిలి తడమండలం
ఫెలిసిటేషన్ సన్మానం. ఏదైనా బిగ్ హ్యాండ్ అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమము మహిళల్ని సత్కరించుకోవడము, మహిళల్ని సన్మానించుకోవడము. నేను మహిళని, నేను అందరితో పోటీ పడగలనా లేదా వీళ్ళందరినీ దాటి నేను ముందుకెళ్ళగలనా అని సీట్ ఇచ్చే రోజే నాకు చాలా భయంగా ఉండింది. కానీ మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, మేము ఉన్నాము, నువ్వు ముందుకెళ్ళు, మేము చూసుకుంటామని ఆ రోజు నన్ను కుటుంబ సభ్యులందరూ కూడా ప్రోత్సహించారు. ఆ తర్వాత నేను ఈ ప్రచారానికి స్టార్ట్ అయినప్పుడు స్టేజ్ మీద చూస్తే అందరూ నాకంటే సీనియర్లు, అందరూ పురుషులు, వీళ్ళందరితో ఈక్వల్గా నేను ఎలా మాట్లాడగలను అని చాలా భయం ఉండేది. మైక్ పట్టుకోవడానికే భయం ఉండేది, లేదా వాళ్ళలోకి వెళ్ళాలంటే భయం ఉండేది. ఈరోజు అవన్నీ అధిగమించి నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఈరోజు స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా, సూలూరుపేట నియోజకవర్గ నాయకులందరూ కూడా నాకు సపోర్ట్ చేసి మేము ఉన్నామని నన్ను ఒక కూతురులాగా, చెల్లెల్లాగా, అక్కలాగా ట్రీట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్లారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వెనక మనకు ఒక పురుష సపోర్ట్ కూడా కావాల్సి ప్రోత్సహిస్తే ఇంకా కూడా ఆడవాళ్ళలో బలం పెరిగి ఏదైనా సాధించగలమన్న భరోసా కూడా మనల్లో నింపగలిగేలా కూడా పురుషులు ఉండాలి. ధైర్యం మనమే చెప్పుకుంటూ సమాజంలో ముందుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఉన్న అందరినీ నేను కోరుకుంటున్నాను, బలంగా ముందుకు అడుగేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మనం అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాం. అలాగే పిల్లల విషయానికి వస్తే మనం ఆడపిల్లని ఎంత ధైర్యంగా ఉండమని పెంచుతామో అలాగే మగపిల్లలకు కూడా సమాజంలో ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి, ఎలా బిహేవ్ చేయాలి అన్నది కూడా ఖచ్చితంగా తల్లులందరూ కూడా నేర్పించాలి ఆడవాళ్ళని. అలాగే మీ పిల్లల్ని కూడా మీరు ప్రోత్సహించండి. అలాగే మీరు కూడా మీరు చేయాలనుకున్న బిజినెస్లు ఇప్పుడు ప్రభుత్వం ఎంతో అవకాశాలు ఇస్తుంది. మనకు సూపర్ 6లో భాగంగా ఈరోజు మీకు ఆర్థిక ఇబ్బందులు తగ్గించడానికి ఫ్రీ బస్ కావచ్చు, సిలిండర్లు కావచ్చు, లేదా తల్లికి వందనం ఇచ్చి ప్రతి బిడ్డను, అంటే ఆడపిల్లని చదివించే వాళ్ళు కాదు గతంలో, ఇప్పుడు కూడా కొంతమంది ఒకవేళ 2 బిడ్డలు ఉంటే అందులో ఎవరిని చదివించాలంటే మగ బిడ్డను చదివించేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఆడబిడ్డలను కూడా చదివించండి, ముందుకు తీసుకెళ్ళండి అని మన ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ గారు చెప్పి ప్రోత్సహించి ఈరోజు తల్లికి వందనం కింద అందరికీ మనకు 15,000 రూపాయలు తల్లి అకౌంట్లో పడుతుంది. అలాగే పెన్షన్లు ఒంటరి మహిళలకు కానీ లేదా 60 ఏళ్ళు దాటిన అందరికీ కూడా ఈరోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అలాగే నాకు ఒకసారి నేను ప్రచారంకి వెళ్ళినప్పుడు ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళినప్పుడు కొంతమంది అడిగారు, ఒంటరి మహిళలకే ఇస్తున్నారు, ఒంటరి పురుషులకు ఇవ్వట్లేదు అని. అంటే చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో, పురుషులు వెళ్ళి పనిచేసుకోగలరు, మహిళలకి మనకు అండగా నిలబడాలని ఈరోజు ఒంటరి మహిళలకు కూడా పెన్షన్లు ఇస్తున్నారు. ఈ రకంగా మన రాష్ట్రం నందిగామలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే సౌమ్య హాజరయ్యారు. మహిళల ప్రతిభ, వారు సాధించిన విజయాలు, ఎదుర్కొనే సవాళ్ల గురించి ఆమె మహిళలకు వివరించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నందిగామ భవనం కోట్ల బజార్లోని క్లాత్ మర్చెంట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళ ప్రతిభ, వారు సాధించిన విజయాలు మరియు ఎదుర్కొనే సవాళ్ల గురించి ఆమె మహిళలకు వివరించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి, మున్సిపల్ కమిషనర్ జి లోవరాజు, ఎంఆర్ఓ బాలకృష్ణ, ఆర్టీఓ, ఎస్ఐ మహతి, మెప్మా మరియు డ్వాక్రా మహిళలు, మహిళా సంఘాల సభ్యులు, గృహిణులు, విద్యార్థినులు పాల్గొన్నారు. చివరగా కేక్ కట్ చేసి మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
స్థాయిలో ఉండకూడదు, శాసించే స్థాయిలో ఉండాలి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మన జీవితం ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయి వచ్చామంటే అదొక ఆత్మసంతృప్తి. ఉదాహరణ నా జీవితంలో చూసుకుంటే నేను ఒకప్పుడు ఆశించే స్థాయిలోనే ఉండేదాన్ని, కానీ ఈరోజు శాసించే స్థాయికి వచ్చాక నాకు చాలా ఆత్మసంతృప్తిగా ఉంటుంది. ఇలా ప్రతి మహిళ కూడా ఒకరిని చేయి చాచి అడుకోకూడదు, మనమంతా మన కాళ్ళ మీద నిలబడి ఆర్థికంగా మన స్వేచ్ఛను సంపాదించాలి. అందరికి కూడా ఆర్థిక స్వేచ్ఛ వచ్చే విధంగా ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు. కాబట్టి మనందరం కూడా వాటిని సద్వినియోగపరచుకోవాలి. ఒక చట్టాన్ని తీసుకొచ్చారంటే, ఒక రూల్ని కానీ చట్టాన్ని కానీ తీసుకొస్తే అది ఒక విప్లవాన్ని సృష్టించాలి. అలాంటి విప్లవాన్ని తీసుకొచ్చిందే ఈ డ్వాక్రా వ్యవస్థ. ఈరోజు 1 కోటి మందికి పైగా సభ్యులు ఉన్న ఈ వ్యవస్థ ఒక విప్లవాన్ని తీసుకొస్తుంది. త్వరలో ఇది ప్రతి ఇంటికి కూడా ఒక పారిశ్రామికవేత్తని అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నందిగామలో కూడా ప్రతి తమిళనాడులోని టీవీకే అధినేత విజయ్ హామీల వర్షం కురిపించారు. వివాహం అనేది ప్రతి ఇంట్లో పండుగలా జరగాలని, ప్రతి మహిళ పెళ్లికి అన్నస్థానంలో ఉండి 8 గ్రాముల బంగారం, సాంప్రదాయ పట్టుచీర పెళ్లి కానుకగా ఇస్తామని ప్రకటించారు. త్వరలో తమిళనాడులో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో టీవీకే చీఫ్ విజయ్ పలు హామీలు ప్రకటించారు. అన్ని రకాల ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులకు ఏటా 15,000 ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక పోలీస్ విభాగం ఏర్పాటు చేసి మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేస్తామని విజయ్ ప్రకటించారు. మహిళలపై నేరాల కేసులు త్వరగా పరిష్కరించడానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని అన్నారు. పేదలకు ఏటా ఉచితంగా 6 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. మహిళలకు పెళ్లి ప్రతి ఇంట్లో పండుగలాగా జరగాలని, మహిళ పెళ్లికి అన్నస్థానంలో నిలిచి 8 గ్రాముల బంగారం, సాంప్రదాయ పట్టుచీర పెళ్లి కానుకగా ఇస్తానని మహిళల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. அண்ணன் சீர்திட்டம் ஒவ்வொரு குடும்பத்திற்கும் மிகப்பெரிய மகிழ்வை தருவது அந்த குடும்பத்தில் நடக்கும் திருமண கொண்டாட்டம் தான். அதை எந்த வருத்தமும் இன்றி முழு மன நிறைவுடன் கொண்டாட வேண்டும். அதற்காகவே நம் தங்கைகளின் திருமணத்திற்காக 8 கிராம், அதாவது 1 பவுன் தங்கமும் 1 பவுன் தங்கமும் தரமான பட்டு சேலையும் தாய் வீட்டில் இருந்து அண்ணன் சீராக அளிக்கப்படும். இப்படியான அந்த மகிழ்வை பங்கேற்பதில் தமிழக வெற்றி கழகமும் நாமும் பெரும் மகிழ்ச்சி అడైవதை தெரிவித்துக் கொள்கிறோம். రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. వేడుకల్లో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కేక్లు కట్ చేసి మహిళామణులు సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో జరిగాయి. అన్ని పార్టీల కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించారు. అన్ని రంగాల్లో మహిళలు దూసుకెళ్తున్నారని నేతలు కొనియాడారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను సన్మానించారు. మహిళలు చేస్తున్న సేవలను గుర్తు చేశారు. కేక్లు కట్ చేసి మహిళా మనులను సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి నారాయణ మహిళలకు మెమోంటోలు అందజేత. ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు, మహిళలు చేస్తున్న సేవలను గుర్తు చేసిన నేతలు. బీజేపీ ఒకే సిద్ధాంతంతో నడిచే పార్టీ, జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి వెల్లడి. కుక్కల దాడిలో 60 గొర్రెలు మృతి, లక్షల్లో నష్టపోయామన్న పెంపకందారుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.